ఈరోజు మనం సోషల్ మీడియానే ఎక్కువ వాడాలి. బీసీలందరూ సోషల్ మీడియాని ఎక్కువ 2వ తారీఖు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే బీసీ గర్జన సభకు వేలాది బీసీలు లక్షల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలంతా యుద్ధబేరి సభకు తరలి రావాలని. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఫిబ్రవరి 2న ఆర్ట్స్ కాలేజీలో హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే దాదాపుగా బీసీ గర్జన సభ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బీసీల హక్కుల కోసం బీసీల పోరాటం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా జరుగుతున్న బీసీల గురించి అన్యాయానికి గురవుతున్నారని తీన్మార్ మల్లన్న దాదాపుగా 2,50,000 మంది జనాభాతోని బీసీ గర్జన అని ఒక సభ పెడతా ఉన్నాడు. దానికి విజయవంతం చేద్దాం. షార్ట్లైట్ ఛానళ్ళు దినపత్రికలు ఏవో మనకు సపోర్ట్ చేస్తాయి. నిజంగా ఈ పత్రికలలో మన పేజ్ ఏదో ఫ్రంట్ పేజీలో వేస్తాయని మనం అనుకోవద్దు. ఎందుకంటే షార్ట్లైట్ ఛానల్ కూడా బీసీల గురించి పనిచేసే పరిస్థితి కనబడతా లేదు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా షార్ట్లైట్ ఛానల్ చాలా తక్కువ చూపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆంధ్రలో ఉన్నాయి కాబట్టి, ఆంధ్ర పెత్తనంలో నడుస్తున్నాయి కాబట్టి ఛానల్ అప్పుడు తక్కువ చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒకటి V6 ఏదో చూపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు మనం సోషల్ మీడియానే ఎక్కువ వాడాలి. బీసీలందరూ సోషల్ మీడియాని ఎక్కువ వాడే ప్రయత్నం చేయాలి. దాదాపుగా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున సభ, ఇక్కడ సైకిల్ ర్యాలీ కూడా జరుగుతూ ఉన్నది, సైకిల్ యాత్ర కూడా సాగుతూ ఉన్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంటర్ అయినట్టున్నారు. కమలాపూర్లో నడుస్తూ ఉన్నది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన టీం, తీన్మార్ మల్లన్న టీము అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మనం దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నా. ఒకసారి దానికి సంబంధించిన అంశం మాట్లాడే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం. ఇక బీసీ గర్జన సభ గురించి తీన్మార్ మల్లన్న ఏమంటాడు? ఏకం కావాల్సిందే, అన్ని సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం, పార్టీల జెండాలను మోయడం కాదు, బీసీ రాజ్య పరిపాలన చేయాలి అని, లేకుంటే బానిసలుగానే మిగులుతాం, 1,00,000 గొంతులు ఏకమై గర్జించాలి, అధికారం వెతుక్కుంటూ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ 10% కోట రద్దు కోసం యుద్ధం చేయాలి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలంతా యుద్ధబేరి సభకు తరలి రావాలని పిలుపుని చూస్తూ ఉన్నాం కదా. దానికి సంబంధించిన అంశమే ఫిబ్రవరి 2వ తారీఖు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే బీసీ గర్జన సభకు వేలాది బీసీలు లక్షలాది బీసీలుగా తరలి వస్తూ ఉన్నారు. అనేక మంది చాలామంది కుల సంఘాలు తరలి వస్తూ ఉన్నారు. దయచేసి ఇంకా వీలైనంత వరకు మన వాయిస్ను తెలంగాణ ప్రజానీకానికి వినిపించే విధంగా ఈ గొంతు ఉండాలి. ఆ రోజు సభ దద్దరిల్లిపోవాలని నేను బీసీ ప్రజలకు ఈ వేదిక నుండి పిలుపునిస్తా ఉన్నా. దయచేసి ప్రజలారా, ఈ బీసీ గర్జన సభను వరంగల్లో హన్మకొండలో జరగబోయే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని, నిజంగా ఇంత పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తూ ఉంటే నిజంగా చాలా ఇప్పుడు గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ గత 2-3 రోజుల నుండే తీన్మార్ మల్లన్న వరంగల్లో అటు హన్మకొండలో మార్నింగ్ వాక్లో కానీ ఎక్కడ కానీ కలుస్తూ ఉన్నాడు. వివిధ మేధావులను, విద్యార్థులను, నిరుద్యోగులను కలుస్తూ ఉన్నాడు. బీసీలకు గురించి నిజంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఏ విధమైన అన్యాయం జరుగుతుందని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఏమంటూ ఉన్నారంటే, బీసీలందరూ ఏకమయ్యేసరికి వీళ్ళ లాగులు నడుస్తూ ఉన్నాయని మాట్లాడుతున్నారు. 100% ఇది వాస్తవం. ఎందుకంటే బీసీలంతా ఏకమైతే వాళ్ళ రాజ్యాధికారం కుప్పకూలే ప్రమాదం ఉంది కాబట్టి బీసీలందరూ ఏకమవుతున్నారని వాళ్ళకు లాగులు ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి. మనం ఇంకా పెద్దగా, మన వాయిస్ ఇంకా పెద్దగా వినిపించే ప్రయత్నం చేయాలి. తప్పకుండా హన్మకొండలో జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖున జరిగే గర్జన సభను విజయవంతం చేద్దాం. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో విజయవంతం చేసి మన వాయిస్ ఇంకా బలంగా తెలంగాణ ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి వివిధ దినపత్రికలు వస్తాయో లేకపోతే షార్ట్లైట్ ఛానళ్ళు వస్తాయని కాదు, ఎందులో వచ్చినా రాకుండా మన వాయిస్ అనేది సోషల్ మీడియా బేస్ ద్వారా, సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం ఎక్కువ వినిపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కువ మందికి సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.